తెలంగాణ పంచాయతీరాజ్ మంత్రి దనసరి అనసూయ అలియాస్ సీతక్క పేరు తెలియని తెలుగువారుండరు. అడవిలో పుట్టి, అడవి బిడ్డగా పెరిగి, అడవిలోనే నక్సలైట్గా మారి, తర్వాత పట్టుదలతో చదువుకొని ప్రజాసేవలోకొచ్చారు. ఒకప్పుడు పోలీసులతో పోరాటం. అడవిలో పోలీసులు వెంటాడుతుంటే పారిపోయారామె. నేడు పోలీసులతో సెల్యూట్ చేయించుకుంటున్నారు. గుత్తికోయ బిడ్డ నేడు తెలంగాణలో అతిపెద్ద మంత్రి పదవి చేపట్టి సంచలనం సృష్టించారు. సీతక్కది ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు మండలం జగ్గన్నగూడెం. జూలై 9, 1971లో పుట్టారు సీతక్క. అడవిలోనే పుట్టిన చిన్న గూడెంలో బాల్యం పూర్తయింది. సీతక్కది గుత్తికోయ గిరిజన కుటుంబం. ఆమె తండ్రి సమ్మయ్య, తల్లి సమ్మక్కలు అడవి సంపద మీదే కుటుంబాన్ని పోషించారు. అడవిలోని పళ్ళు, కూరగాయలు, తేనెతో పాటు వ్యవసాయం కూడా చేసి కుటుంబాన్ని పోషించేవారు. అయితే అడవిలో ఉండడంతో వారికి నక్సలిజం పరిచయమైంది. అడవి బయట ప్రపంచం నుంచి తమ జీవితాల్లోకొచ్చిన భూస్వాములు, దొరలు, దొంగ నాయకుల పెత్తనంపై ఆ గిరిజన గూడెం రగిలిపోయేది. చదువుకున్న వారంతా నిశ్చేష్టులై చూస్తుంటే గిరిజన కుటుంబాలు మాత్రం ప్రజలకు మంచి చేయాలని తుపాకీ పట్టాయి. సీతక్క కుటుంబం నుంచి కూడా కొంతమంది నక్సలైట్స్లో జాయిన్ అయ్యారు. ఆ ప్రభావం ఆమెపైన బలంగా ఉండేది. చదువు మీద సీతక్కకు ఇష్టం ఉండేది. నక్సలైట్ల మాటలు వినేవారు, పోలీసుల మాటలు వినేవారామె. వారు చెప్పేది అర్థం కావాలంటే ముందు చదువు రావాలి. నక్సలైట్ల కరపత్రాల వెనుకున్న అర్థమేంటి, పోలీస్ హెచ్చరికల వెనుకున్న మర్మమేంటో తెలుసుకోవాలనుకున్నారు సీతక్క. అందుకోసం ఆమె ప్రభుత్వ హాస్టల్లో ఉంటూ చదువుకునేవారు. ఇక హాస్టల్లో కూడా రెబల్గా ఉండేవారామె. వార్డెన్ సరిగ్గా భోజనం పెట్టకపోతే నిలదీసేవారామె. నాణ్యమైన ఆహారం ఎందుకు పెట్టడం లేదని నిలదీసేవారు. అయితే ఆమెకు నక్సలైట్లు, పోలీసుల పోరాటమేంటో తెలిసొచ్చింది. ఎలాగంటే సీతక్క అన్న సాంబయ్య పీపుల్స్ వార్ చండ్ర పుల్లారెడ్డి దళంలో కీలక సభ్యుడు. ఆయన్ను పోలీసులు ఎన్కౌంటర్లో చంపేశారు. వ్యూహాత్మకంగా పోలీసులు ట్రాప్ చేసి సాంబయ్యను చంపేశారు. అదే సీతక్కలో కోపం పెంచింది. అన్యాయంగా చంపారని రగిలిపోయింది. తన బావ శ్రీరాముడు సాయంతో అడవిలోకి వెళ్లారామె. 1986లో అడవి బాట పట్టారు సీతక్క. అప్పుడే అనసూయ నుంచి తన పేరును సీతక్కగా మార్చుకున్నారు. కానీ ఆమె నక్సలైట్లో చేరిందన్న విషయం నాడు పోలీసులకు తెలియదు. కేవలం చిన్న బాలికే కదా అనుకున్నారు. కానీ ఓ రోజు కూంబింగ్లో పోలీసులకు మధ్యలో చిక్కింది. దాంతో చిన్న వయసులోనే పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సమయాన్ని కూడా సీతక్క వాడుకున్నారు. జైల్లో ఉండి 10వ తరగతి పరీక్షలు రాసి పాస్ అయ్యారామె. అయితే బెయిల్పై వచ్చిన తర్వాత మళ్లీ అడవి బాట పట్టిన సీతక్క ఇక ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తానని ప్రతినబూనారు. అప్పుడే తన బావను పెళ్లి చేసుకున్నారు. గర్భవతి అయిన తర్వాత తన కొడుక్కు కేవలం 2 నెలలున్న సమయంలోనే బిడ్డను తన తల్లిదండ్రుల దగ్గర వదిలేసి అడవిలోకి వెళ్లారు సీతక్క. నాటి నుంచి ఆమె అడవిలోనే ఆకలితో అలమటిస్తూ పేదల పక్షాన పోరాడారు. భూస్వాముల భూములను పేదలకు పంచారు. దొంగ నాయకుల ఆగడాలను ఆట కట్టించారు. అలా జీవితం సాగుతోంది. కానీ బిడ్డను చూసేందుకు ఆమె రహస్యంగా అడవి దాటి వచ్చేవారు. తాను బయటకొచ్చే విషయం ఆ దళం నాయకుడికి, తన బావకు తప్ప ఎవరికీ తెలిసేది కాదు. ఎందుకంటే ప్రతి దళంలోనూ పోలీసులు ఇన్ఫార్మర్లను పెట్టుకున్నారు. గ్రామాల్లో కూడా ఇన్ఫార్మర్లుండేవారు. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మొద్దో కూడా అర్థమయ్యేది కాదు. అలాంటి పరిస్థితుల్లో దట్టమైన అడవిలో నుంచి ఒంటరిగా వచ్చి సీతక్క తన కొడుకును చూసుకొని మళ్లీ వెళ్ళేవారు. ఆకలికి అలమటిస్తూ, పాచిపోయిన అన్నం తింటూ, ప్రజలను ఉర్రూతలోగించే పాటలు పాడుతూ, జనం కోసం భుజాన తుపాకీ పట్టి జీవితాన్ని అంకితం చేశారు. కానీ దళంలో ఉండగానే విప్లవ భావాలు, భావ సారూప్యాలు, విప్లవ నాయకత్వం, భవిష్యత్ ప్రణాళికలపై విభేదాలు మొదలయ్యాయి. తన బావ శ్రీరాముడి ప్రవర్తన కూడా ఆమెకు నచ్చలేదు. భేదాభిప్రాయాలు తీవ్రమయ్యాయి. ఇక తాను దళం వీడే సమయం వచ్చిందని ఆమెకు అర్థమవుతోంది. పైగా తన కొడుకు బడికి వెళ్తున్నాడు. అతని ప్రవర్తన మీద కూడా ప్రభావం చూపుతోంది. ఇద్దరు తల్లిదండ్రులు అడవిలో, అది కూడా నిషేధిత నక్సలైట్లుగా ఉంటే చిన్నారికి ఎంత బాధగా ఉంటుందో గుర్తించారామె. అన్ని కష్టాలు తన ముందు కనిపించాయి. చివరకు బిడ్డ భవిష్యత్ కోసం బయటకొచ్చారు. తనకు అన్యాయం అనిపిస్తే ప్రజల్లో ఉండి పోరాడుతాను. అక్కడే నాకు సమాధానం దొరుకుతుంది. అడవిలో గొంతెత్తి అరిచినా, తుపాకీతో బెదిరించినా మార్పు ఆ ప్రాంతం వరకు కనిపిస్తుంది. కానీ తన ఆశయం సమాజంలో మార్పు చూడాలనేది. అందుకే బయటకొచ్చారు. తెలిసిన వారి ద్వారా పోలీసులకు లొంగిపోయారు సీతక్క. అంతేకాదు, నాడు నక్సలైట్లుగా లొంగిపోయిన వారికి ప్రభుత్వమే సాయంగా ఉండేది. వారికి వివిధ రకాల శిక్షణలిచ్చి సొంతంగా కాళ్ల మీద బతికేలా తోడ్పాటు అందించేది.
అప్పటికే 10 చదివిన సీతక్కకు ఐటీడీఏలో ఉద్యోగం దొరికింది. నెలకు 1000 రూపాయల ఉద్యోగం మొదలుపెట్టి కొడుకును చదివించుకున్నారామె. తర్వాత కాస్త జీతం పెరిగింది. తాను కూడా ఎల్ఎల్బి చదివారు. మరోవైపు ములుగు నుంచి మంచి నేతను బరిలోకి దించాలనుకున్నారు టీడీపీ నేత చంద్రబాబు నాయుడు. అప్పుడే సీతక్క జనంలో ఉంటారనే విషయం తెలుసుకున్న ఆయన 2004లో పోటీ చేయాలని బరిలోకి దించారు. సామాన్యులను, అది కూడా మాజీ నక్సలైట్కు టికెట్ ఇచ్చి తనపై ఉన్న చెడ్డ పేరును తొలగించుకోవాలనుకున్నారు. కానీ మొదటిసారి ఆమె ఓడిపోయారు. రెండోసారి వీరయ్యపై గెలిచి ఏకంగా అడవి నుంచి అసెంబ్లీకి వెళ్లి చరిత్ర సృష్టించారు. నాడు సీతక్క గెలుపు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే తెలంగాణ రావడం, ఆ తర్వాత టీడీపీ ఈ రాష్ట్రంలో కనుమరుగు కావడంతో సీతక్క తన సోదరుడిగా భావించే రేవంత్ రెడ్డి వెంటే ప్రయాణం చేశారు. రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్లో చేరారామె. ఇక ఇప్పుడు గెలిచి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో తన సోదరి సీతక్క ఖచ్చితంగా తన క్యాబినెట్లో ఉండాలని రేవంత్ రెడ్డి బలంగా భావించారు. అందుకే ఏకంగా పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ లాంటి కీలక శాఖ ఇచ్చి గౌరవించారు. ఒకప్పుడు పోలీసులతో తుపాకీ పట్టుకుని పోరాడిన సీతక్క ఇప్పుడు పోలీసులనే భద్రతకు పెట్టుకునే స్థాయికి ఎదిగారామె. అలా అడవి బిడ్డ నుంచి అసెంబ్లీకి, నేడు మంత్రిగా బాధ్యతలు తీసుకొని ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిలిచారు. కరోనా సమయంలో భయపడకుండా నడుచుకుంటూ కాలువలు, కొండలు, కోనలనే తేడా లేకుండా ఆమె అడవిలోని చివరి గుడిసెకు కూడా తనకు చేతనైనంత సాయం చేశారామె. మరి మంత్రిగా ఎలాంటి పనితనం చూపిస్తారో వేచి చూడాలి.